హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మేము అమ్మవారి నిమజ్జనం కోసం అయితే వెళ్తున్నాం. మాకైతే అందరికి బస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫ్యామిలీ అందరూ వెళ్ళాలని చెప్పి. అందుకనైతే మేమందరం బస్సులో అయితే కూర్చున్నాము. పిల్లలు పెద్దలు అందరు హస్బెండ్ తో కలిసి అయితే వెళ్ళిపోతున్నారు. మీరంతా లాస్ట్ వరకు చూసి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో అయితే ఆర్మీలో అమ్మవారి నిమజ్జనం ఎలా చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా అయితే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరం అయితే బస్సులో కూర్చున్నాము, ఫ్యామిలీలు అందరూ అయితే. ఇంకా గుడి దగ్గర అయితే అక్కడ అమ్మవారిని వ్యాన్లోకి అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా మేమంతా అయితే బయలుదేరిపోయాము, అమ్మవారిని ఒకసారి స్మరించుకుంటూ జై మాతాది అని. ఇంకైతే మేము బయలుదేరిపోయాము. ఇంకా అందరినీ అయితే చెరువు దగ్గరికి అయితే తీసుకొచ్చారు, అంటే వాగు దగ్గరికి అయితే. ఇంకా అక్కడ దిగి అయితే నిమజ్జనం కోసం అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లోపల అయితే మొత్తం ఒక 30 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి, కాబట్టి అందరిని అయితే ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు. అందరం అయితే కలిసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అవతలికి దాటుకోవడానికి ఇక్కడ రోడ్ అయితే లేదని చెప్పి చిన్న చెక్కలు అయితే పెట్టారు, దాని మీద నుంచే నడుచుకొని అవతలికి వెళ్ళాము. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మా వాడిని అయితే అస్సలు పట్టుకోలేకపోతున్నాం. వాటర్ చూడంగానే దాంట్లోకి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్కి అయితే ఫుల్ పని అయిపోయింది, వాడిని ఎత్తుకొనే తిరుగుతున్నాడు. ఇంకా అమ్మవారిని అయితే ఇక్కడ తీసుకొస్తున్నారు పల్లకిలో అయితే. అమ్మవారి రూపు అంటే ఫోటోనైతే తీసుకొస్తున్నారు. ఎవరికని డాన్స్ వేయలేదు, కానీ మా కన్నయ్య మాత్రం అమ్మవారిని మొత్తం డాన్స్ లో అయితే సాగనంపాడు. అయితే ఫుల్ గా అయితే డాన్స్ చేస్తున్నాడు మా కన్నయ్య, ఎవరిని పట్టించుకోవట్లేదు. పాటలు రాగానే డాన్స్ అయితే వేస్తున్నాడు. ఇంకా అందరం అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. చిన్నగా ఇంకా అమ్మవారి పల్లకినైతే చెరువు గట్టున అయితే పెట్టి పూజ అయితే చేసి హారతులు ఇచ్చి అయితే నిమజ్జనం చేస్తారు, కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే హారతిలో కూడా పాల్గొన్నాము మేమంతా అయితే. పిల్లలైతే ఎంతో ఎక్సైట్గా చెరువులో స్నానం చేద్దామని చెప్పి వచ్చారు, కానీ ఇక్కడ చూస్తే ఉరికి నీళ్ళు, అంటే రాత్రి వర్షం బాగా పడింది, దానివల్ల ఎర్రగా అయితే మారిపోయాయి వాటర్ అన్ని. అందుకని చెప్పి పిల్లలైతే ఫుల్ ఎక్సైట్తో అయితే బట్టలు అవి కూడా తీసుకొచ్చారు, కానీ ఎవరైతే దిగలేదు, కనీసాలు కూడా ఎవరు దిగలేదు. కాబట్టి అమ్మవారిని కూడా గట్టున పెట్టి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇదిగో అమ్మవారి ఫోటో అయితే తీస్తున్నారు బయటికి. అలా అమ్మవారికి పెట్టిన కలశాలు అన్ని కూడా నిమజ్జనం చేయడానికి అయితే ఒడ్డుగట్టికి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గట్టి మీద నిలబడైతే చూస్తున్నాము. పూజ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. మీరైతే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా హస్బెండ్ అయితే చూడండి, కన్నయ్యనైతే వదిలితే ఎక్కడ పడిపోతాడని భుజాల మీద ఎక్కించుకొని కూర్చున్నాడు. ఇంకా అమ్మవారి పూజ అయితే జరుగుతుంది, ఇప్పుడు చూసేయండి. ఒడ్డు నుంచి గ్రీనరీని, ఆ నీళ్ళని చూస్తుంటే ఎంత బాగుందో, అస్సలు చూడడానికి కూడా సూపర్ గా అయితే ఉంది వ్యూ అయితే. కానీ ఏం చేస్తాం, లోపలికి అయితే దిగలేకపోయాము. ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. మేమైతే 2 years నుంచి ఉన్నా కానీ ఫస్ట్ టైం అండి ఇలా అమ్మవారి నిమజ్జనానికి అయితే రావడము. ఊర్లలో కూడా మేము
చేసినా కానీ మగవాళ్ళు మాత్రమే నిమజ్జనానికి వెళ్ళేవాళ్ళు. గణేష్ నిమజ్జనం అలా చేసినా కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే నిమజ్జనం చూడడం కూడా. ఇంకా వ్యూ అంతా చూసుకుంటూ అమ్మవారి హారతులు అయితే పాల్గొన్నాము. గౌరీ मैया जय श्यामा गौरी को निस्दिन जावत मैया जी को निस्दिन जावत हरि ब्रह्मा शिवरी ओम जय अम्बे गौरी हो भरता मैया तुम्हारी हो भरता भगन के दुख हरता भगन के दुख हरता. ఇంకా అమ్మవారికి అయితే హారతి సమర్పించేసి నిమజ్జనం అయితే చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మా ఆర్మీ లైఫ్ ఎలా ఉండేది ముందు ముందు వీడియోస్ అయితే వస్తుంది. ఇంకా నిమజ్జనం అయితే చేస్తున్నారు. జై మాతారాణి. జై దుర్గా మాతాకి జై. అమ్మవారి సామాగ్రి మొత్తం అయితే నిమజ్జనం చేస్తున్నారు. అలా దీపం కూడా అఖండ దీపం కూడా నీళ్ళల్లో వదిలితే కనీసం నీళ్ళల్లో మునగకుండా అలాగే తేలుకుంటూ అయితే వెళ్ళిపోయింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై మాతారాణి. అలా దుర్గమ్మ నిమజ్జనం అయితే కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇక్కడ హారతులు అయితే తీసుకున్నాము అందరము. ప్రసాదాలు మా హస్బెండ్ అయితే అందరికి పంచుతున్నాడు. అలాగే ఇంకొకరు కూడా వాళ్ళ అమ్మవారిని నిమజ్జనం చేయడానికి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా మా కన్నయ్యని మేము పట్టుకోలేకపోయాము. కట్టె పట్టుకొని అయినా డ్యాన్స్ చేస్తాడు. ఎలాగైనా పాట వస్తే చాలా డ్యాన్స్ వేయడము. ఇంకా మేము వచ్చిన వాళ్ళంతా ఫొటోస్ అయితే సీనరీ బాగుందని చెప్పి ఫొటోస్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ అందరు నిమజ్జనం అయిపోయినాక కొంచెం అయితే మగవాళ్ళు అయితే కొంచెం డ్యాన్స్ చేస్తున్నాడు. మా కన్నయ్య కూడా అయితే సూపర్గా అయితే డ్యాన్స్ చేస్తాడు, చూసేయండి. ఇంకా వెళ్ళడానికి టైం అయిపోతుందని ఇంకా మా హస్బెండ్ గారిని తీసుకుని అయితే వస్తున్నాడు. ఇంకా మేము బస్సులోకి అయితే ఇంట్లోనైతే వచ్చేసాము. నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మేము దిగిన ఫొటోస్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో అయితే బండారా కోసం వెళ్ళిపోయాము. కాబట్టి స్టే ట్యూన్ మై ఛానల్. బై బాయ్.